Hello everyone, this is Fanendra. Welcome to my channel. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ చాలా 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 జరుగుతుంది. దీని మీద రాదంతం కూడా చాలా జరుగుతుంది అనుకో. కాకపోతే దీన్ని పుట్టుపూర్వతాల గురించి తెలుసుకుంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ మీద చట్టాలు అనేటివి మనకి ఇప్పటి నుంచే కాదు, ఇప్పటి నుంచో ఉన్నాయి. 1867లో స్వాతంత్రం రాకముందు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉండేది. అంటే అందులో ఏంటంటే నువ్వు జంతువులనైనా సరే అలాగే నువ్వు ఎవరిని హింసించకూడదని ఉండేది గేమ్లో. కాకపోతే మనం ఇప్పటికే అది కోళ్ళ పందాలు, గుర్రం మీద బెట్టింగ్ కాయడము చాలా జరుగుతాయి. దాని తర్వాత 1955లో ప్రైజ్ కాంపిటీషన్ అనే యాక్ట్ వచ్చింది. ఇందులో ఉన్న చట్టము మంచిదే, ఇందులో ఉన్న అన్ని మంచిదే. కాకపోతే కేంద్రం ఏం చేసిందంటే రాష్ట్రాలకు వాటి మీద ఇంకా బాధ్యత వదిలేసింది. అంటే మీ రాష్ట్రం మీ ఇష్టం, నువ్వు ఈ యాక్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదని చెప్పింది. దానివల్ల ఏం జరిగిందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో పేకాట ఆడడం ఇల్లీగల్, పోలీసు వదిలితే బొక్కలెత్తు. అదే నువ్వు రాజస్థాన్, కర్ణాటక బార్డర్స్లోకి పోయాడు ఏం కాదు. నువ్వు గోవాలలో క్యాసినో అనేది లీగల్ అక్కడ, అదే ఇక్కడ మళ్ళీ పోలీసు వాళ్ళు బొక్కలేసి అంటారు. ఇంకో ఇట్లా ఎవరికి వాళ్ళకు ఆ రాష్ట్రాలకు బాధ్యతలు అంటే బదిలీ చేసింది. ఇంక ఇలా జరుగుతూ ఉన్నది. కాకపోతే ఎప్పుడైతే మన తెలంగాణలో 2017 సంవత్సరంలో కేసీఆర్ గారు చట్టం తెచ్చిండు, ది బెస్ట్ చట్టం అంట నేనైతే. దాని పేరే తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్. ఈ చట్టం యొక్క పవర్ ఏంటంటే నువ్వు ఒక జూదం యొక్క యజమాని, దాన్ని ఆడమన్నోడు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే ఆడినోడు ముగ్గురిని బొక్కలు వేయచ్చు. ముగ్గురు నిందితులే, నేరస్తులే. ఇంత పవర్ఫుల్గా తెచ్చిండు చట్టం. కాకపోతే దాని ఇంప్లిమెంట్లల్లా అది దారుణంగా ఫెయిల్ అయింది. అది ఇంప్లిమెంటింగ్లో ఎందుకంటే నువ్వు ఆ చట్టం గురించి అవేర్నెస్ తెలియలేదు జనాలకు. మళ్ళా పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చినామంటే ఇయ్యలేదు. సో దానివల్ల ఏమైందంటే ఈ చట్టం గుండు కూడా లేనట్టయింది. ఇప్పుడు ఆ చట్టమే పనిచేస్తుంది. తెలంగాణ సైబరాబాద్ పోలీసులు 25 మంది మీద కేసులు బుక్ చేసిండ్రు. అందులో తెలుగు యాక్టర్స్ ఉన్నారు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబర్స్ కూడా ఉన్నారు. నాకు ఓకే, ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా మంచిగా పనిచేసాను. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే జూదం ఆడమని చెప్పిన వాళ్ళని, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను. ఓకే, మరి దాని యజమానుల సంగతి ఏంది? వాళ్ళకు నోటీసులు ఇచ్చిందా? ఓకే, వాళ్ళు తెలంగాణ లేరు, అసలుకి ఇండియాలో లేరు అనుకో. మరి దాని మీద ఏం ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్? ఎవరికి తెలియదు. జస్ట్ దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళని, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తుంది, కానీ అంత మించి ముందుకు పోతలేదు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, నేను ప్రత్యేకంగా చూస్తాను, నేను వార్తలని తెలియనా సరే ఇన్ఫ్లుయెన్స్ యాక్టర్స్ వీళ్ళ మీదనే చర్చ జరుగుతుంది. కానీ మరి ఆ యాప్స్ ఓనర్స్ ఎవరు, వాళ్ళకు నోటీసులు ఇచ్చిందా అనేది ఎక్కడైనా మీకు వినబడుతుందా? అసలు తెలుస్తుందా? నాకు ఇక్కడ మండుతుంది. ఇంకోటి, ఇది మన చట్టంలో కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గేమ్ జరుగుతుంది, నువ్వు నీ పైసలు తీసుకపోయి ఇండియా మీద పెట్టినావు, అది గేమ్ ఆఫ్ ఛాన్స్ అవుతుంది. ఎట్లా అంటే అది విన్ అయితే పోతుంది, అది గేమ్ ఆఫ్ ఛాన్స్. అట్లా కాకుండా నువ్వు ఇండియాలలో కోహ్లీ మీద నువ్వు బెట్టింగ్ ఆడతాను,
అంటే నువ్వు ఆయన బ్యాటింగ్ స్కోర్, ఆయన బ్యాటింగ్ ఎట్లున్నదో నువ్వు తెలుసుకుంటాను, ఆయన స్కోర్ ఎంత ఉన్నది, ఆయన బాడీ ఫిజిక్స్ ఎట్లున్నది, ఆయన ఎంతసేపు అట్లా ఊరుకుతారు, ఆయన ఎంతసేపు అట్లా రన్ తీస్తారు, ఎట్లా క్యాచ్ పడుతుంది, ఇవన్నీ కలిపితే గేమ్ ఆఫ్ స్కిల్. నువ్వు ఇది లీగల్, దీన్ని పెట్టినా కానీ ఏం కాదు. ఎందుకంటే నువ్వు దాని మీద నీ తెలివి ఉపయోగిస్తాను. అదే నువ్వు గేమ్ ఆఫ్ ఛాన్స్ మీద ఏం లేదు, వినేతే వతే పోతే పెట్టేసి ఇంకో ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్, ఇది ఇల్లీగల్. అరే నువ్వు పెట్టుడే తప్ప అంటే ఈ దీనిలో ఈ రెండేంది, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఏంది, గేమ్ ఆఫ్ స్కిల్ ఏంది. అందుకనే 2017 సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇల్లు ఏంటంటే, అరే భయ్ నువ్వు గేమ్ ఆఫ్ ఛాన్స్ అయినా సరే, నువ్వు గేమ్ ఆఫ్ స్కిల్ అయినా సరే, ఇవి రెండు ఉన్నా సరే నువ్వు దోషివి, నేను బొక్కలేయచ్చు. ఎందుకంటే నువ్వు స్కిల్ పక్కన పెట్టు, ఛాన్స్ పక్కన పెట్టు, అక్కడ ఏంది ఒక మనిషి వాని పైసలు పోగొట్టుకుంటాడు, దానివల్ల టెన్షన్తో ఆరోగ్యం పోగొట్టుకుంటాడు. సో దీంట్లో స్కిల్ పని చేయదు, ఛాన్స్ పని చేయదు. ఆ యాప్ను ప్రమోట్ చేసినోడు, ఇన్ఫ్లుయెన్స్ చేసినోడు, అలాగే ఆడినోడు, ముగ్గురికి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ యాక్ట్ ఇన్నేళ్ళు ఏమైంది, ఈ యాక్ట్ ఇన్నేళ్ళు ఏమైంది, 2017 సంవత్సరం నుంచి చేస్తే ఇప్పుడు 25 అంటే కమ్సకము 8 ఏళ్ల పాటు అసలుకు ఎంతగానో మంది చచ్చిపోయిళ్ళు, ఎన్ని కోట్ల నష్టం జరిగింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అసలుకు ఒక పద్ధతి పాటు లేకుండా దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు యాప్స్ని 8 ఏళ్ల పాటు. కాకపోతే ఇది మన అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, అలాగే యాడ్ని, ఈ గేమింగ్ యాడ్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద, ఈ బెట్టింగ్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతాండ్రు. సంతోషం. కాకపోతే నాకు ఇంకో చిన్న డౌట్, వీళ్ళ మీదనే పెడతాను, ఓనర్స్ మీద ఏది? ఈ బెట్టింగ్ యాప్ మీద ఇంతమంది సచిన్ రాబోయ్, ఇన్ని దాంట్లో బెట్టింగ్ పెట్టి ఇంతమంది సచిన్ రాబోయ్, ఇంకో నేను నీకు నోటీస్ పంపిస్తానని ఎక్కడైనా మీకు వినబడుతుందా? టీవీలో వినబడుతుందా వార్త? ఏం జరుగుతుంది? చిన్న చేపల్ని పట్టుకొని తిమ్మింగలాలను వదిలేస్తానా ఏంది? నాకు అలా అనిపిస్తుంది. ఇంకోటి, ఓకే నేను సరే ఈ గవర్నమెంట్ని, ఈ యాప్ అని వీళ్ళందరినీ ఓకే అనేసిన. ఇప్పుడు మనము అరటోళ్ళ దగ్గరికి పోదాం. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? బరాబర్ అంటాను నేను, ఇది కోపంగా, బరాబర్ ఆలోచనతో అంటాను. మీ అయ్య పైసలు, పిఎఫ్ పైసలు, మీ అయ్యే పిఎఫ్ పైసలు పెడతావు, రిటైర్మెంట్తో వచ్చిన పైసలు పెడతావు, మీ భార్య అయ్యి, మీ అమ్మయ్యి బంగారం అమ్మి మరీ పెడతావు బెట్టింగ్లా. ఎందుకు? దేనికి? అంత అడిక్ట్ అయినావా? అంత అవసరం ఏమున్నది? అవి లేకపోతే తిండి పోతలేదా? ఇంకో ఇదే ఫ్రెండ్స్, నాకు ఇంకా నమ్ముతుంది ఏంటంటే, నీకు అది తప్పని తెలుసు అయినా చేస్తావు. అరే నువ్వు వేసే దగ్గర ఓకురాబాయి, నీకు వేసేవి ఏడ్చేస్తుందంటే నువ్వు పోతావు. అరే బాయ్ నువ్వు తాగకరాబాయి, నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, కాజం ఖరాబ్ అవుతుంది అన్నా సరే నువ్వు తాగుతావు. ఎంతగానో తాగుతావు అంటే, దేశంలోనే అధికంగా మందుని కన్జ్యూమ్ చేసేది ఏంటంటే తెలంగాణ స్టేట్. అంతగానో తాగుతావు నువ్వు సిగరెట్లు తాగకరా అంటే పెట్ట ఖాళీ ఎత్తావు. దాని మీద ఉంటుంది, అరే స్మోకింగ్ డ్రింకింగ్ ఆరోగ్యానికి హాని చేస్తుంది రా, అయినా సరే నువ్వు ఎత్తావు. మరి ఫస్ట్ ఎవరిని శిక్షించాలి? వాళ్ళతో పాటు నువ్వు కూడా సమానంగా ఎత్తాను కదా, నువ్వు కూడా. నువ్వు జూదం ఆడొద్దంటే నువ్వు జూదంలో పెడతావు. ఇప్పుడు ఆ ఓనర్ని అది ప్రమోట్ చేసిన వాళ్ళతో పాటు నువ్వు ఆడిన వీణలు కూడా బొక్కలేయ్యా. నేను చట్టబద్ధంగా మాట్లాడతాను ఫ్రెండ్స్, నేను చట్టబద్ధంగా మాట్లాడతాను. ఎందుకంటే 2017 తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారము దాని ఓనరు, దాన్ని జూదాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు, పైసలు పెట్టి బెట్టింగ్ చేసి పైసలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా
శిక్షార్హులే బరాబర్. వీళ్ళము బొక్కలేయండి. జైళ్ళల్లో పనులు చేపి అప్పుడు కానీ సిగ్గుశరం వస్తుంది. నాకు ఫ్రెండ్స్ నాకు నేను బాధతో చెప్తాను. ఒక ఫ్యామిలీ వాళ్ళ నాన్న కూతురు పెళ్లి చేద్దామని 15 రోజులలో పెళ్ళి. వాళ్ళ నాన్న ఏంటంటే కట్నం అలాగే పెళ్లి పైసలు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాని కొడుకు సిగ్గు శరం లేకుండా ఇంత ఆలోచన లేకుండా ఆ పైసలు తీసి బెట్టింగ్లో పెట్టిండు. ఆడ సంబంధం కుదిరింది, 15 రోజులలో పెళ్ళి అవుతుంది. వీనికి ఆలోచన లేదా సిగ్గు లేనివానికి? పోయి బెట్టింగ్లో పెట్టి పైసలు మొత్తం పోగొట్టుకుంటే వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఏం చేద్దామని. ఇంకో ఇలా చెత్త నా కొడుకుల మీద జాలి చూపెట్టద్దు ఫ్రెండ్స్, బొక్కలు వేయాలి. జూదం ఆడే యాప్ ఓనర్ ఎంతగానో తప్పు ఉండదో ఈ ఆటో ఓనర్ కూడా అంత తప్పు ఉండదు. మనం జాలి చూపెట్టద్దు, ఇలాంటి వాళ్ళ మీద అస్సలు జాలి చూపెట్టద్దు, బరాబర్ చూపెట్టద్దు. నేను దాని తర్వాత నేను తెలంగాణ పోలీసులను కూడా అడుగుతున్నా, మీరు ఈ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను, యాక్టర్స్ మీద చర్యలు తీసుకుంటాను, ఓకే నాకు నమ్మకం ఉన్నది ఆ రేపో మాపో ఆ గేమింగ్ ఓనర్స్ మీద కూడా మీరు చర్యలు తీసుకుంటారని. కానీ ఆరేటోళ్ళ సంగతి ఏంది? వాళ్ళకి అవేర్నెస్ అనేది అసలు అవేర్నెస్ రావడానికి మనం ఏం చేస్తాను? అన్నీ నేను మొత్తం ఇంకా పోలీసులు వేయాలని కాదు, గవర్నమెంట్ కూడా ఉంటుంది కదా కొంచెం అన్నా. గవర్నమెంట్ కూడా తన పాత్ర కొంచెం అని ఉండాలి కదా. మొన్న దాకా సజ్జనా సారు ట్వీట్ చేసేంత వరకు తెలియదు, ఇంతగానం చర్య కూడా లేవు అప్పటిదాకా. మహా అయితే పేపర్లు చూసుడు, టీవీలో వచ్చుడు, ఇట్లా గేమింగ్ ఆడి గింత పత్తాలు ఆడి ఈ జూదంలో పెట్టి పైసలు పోవడం చచ్చిపోయిననే ఉండదు. కానీ ఎప్పుడైతే సజ్జనా సారు ఎప్పుడైతే దీని మీద స్పెషల్ ఫోకస్ తీసుకున్నారో అప్పుడు బండారం అంతా బయటపడ్డాయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం లేదు, నేను ఉన్నది చెప్తున్నా అంటే నువ్వు ఏదైనా కంపెనీని నువ్వు ప్రమోట్ చేసినా అయిపో, ఏదైనా చేసి అయిపో, కానీ నువ్వు చేసింది ఏంది? పత్తాలు ఆడేదాన్ని ప్రమోట్ చేసినావు, జూదం ఆడేదాన్ని ప్రమోట్ చేసినావు. మహాభారతంలో యుద్ధం స్టార్ట్ అయ్యిందే ఈ జూదం వల్ల, తెలియదా మీకు? కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు మీకు, మీరు అంతమందిని మీరు అంటే వాళ్ళు ప్రభావితం చేస్తారు. అయినా సరే మీరు పైసల కోసం గడ్డి తిన రకాలుగా తయారు. ఆ పైసలకి వీళ్ళు కకృతి పడి చూసేటోళ్ళ వ్యూవర్స్ యొక్క జీవితాన్ని నాశనం చేసిండ్రు ఉన్నది చెప్పానంటే. ఇంకోటి కూడా బాలయ్య షోలో కూడా వచ్చింది ఇది మీది. ఆ షోలల్లో ఆయన ప్రమోట్ చేసిన ఒక బాలయ్య అభిమాని చూసి అందులో పెట్టి పైసలు పోగొట్టుకున్నాడు. ఇంకా వీని ఏమన్నా చెప్పి, ఇంకా మీకు బాలయ్య మీద అంతగనము అభిమానం అంటే పోయి సినిమాలు చూడండి. అయినా ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు? ఇంకో గిట్లుంటాయి ఫ్రెండ్స్, మనది గిట్లుంటాయి. ఆ ఒక షో వాళ్ళు వాళ్ళ పైసల కోసం చేసుకున్నారో లేకపోతే దేని కోసం చేసుకున్నారో అది మనకు తెలియదు. కాకపోతే నువ్వు పైసలు పెడతాన్నావు కదా, నీయే కదా పైసలు, బాలయ్యే కావు కదా, పక్కనే కావు కదా, కానీ నువ్వు ఎందుకు పెట్టినావు? ఏం లేదు, ఇంకా బాలయ్య షో వచ్చేసరికి అది నిజమే అనుకొని పెట్టిండు, పోయినాయి. వాళ్ళు ఆయన మొన్న వచ్చి ఇంకా న్యూస్లో చెప్తాను నేను బాలయ్య ఫ్యాన్ గిట్లా అని. ఏం చెప్తే ఏం లాభం, పెట్టేటప్పుడు ఉండాలి కదా. ఇదే ఫ్రెండ్స్, నాకు బాధ అనిపించేది, కోపం అనిపించేది ఇదే. వీళ్ళు బెట్టింగ్ పెట్టేటోళ్ళు ఎంతగా దిగజారిపోతానంటే పుర పంచతల వాళ్ళకి అప్పు చేసిన జూదమారు ఎట్లాగైనా ఇంట్లో పైసలు చెప్పకుండా తీసుకుపోయి జూదమారు, తల్లి మీద బంగారం భార్య మీద బంగారం తీసి కుదబెట్టు, వీలైతే అమ్మకదోపు వచ్చిన పైసలు జూదమారు. ఇంకో ఇంతగనం వాళ్ళ మైండ్లో అనేది తోడుకపోయింది మొత్తం, తెల్లారైతే జూదం. కాకపోతే ఇప్పటికైనా మన పోలీస్ చర్య వల్ల కొంతమంది మేలుకుంటారు. చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు వస్తాను, సంతోషం. కాకపోతే నా యొక్క కోరిక ఏంటంటే ఆ ఓనర్స్ కూడా ఉంటారు, ఆయన ఆ మహానుభావులు ఆ పిచ్చంగులో ఇక్కడ ఉండకపోవచ్చు, విదేశాలలో ఉంటారు.
వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు చిన్న దాంతో లావుతో కొండ అంత ఎట్లా వచ్చిందో అలాగే వాళ్ళ ఆ యొక్క ఓనర్స్ మీద కూడా, ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ మీద కూడా మీరు చర్యలు తీసుకున్నారు అనుకో, పూర్తిగా సమానంగా ఈ బెట్టింగ్ అనేది ఈ రాష్ట్రం నుంచి పోతే, ఈ దేశం నుంచి కూడా పోతుంది. అట్లా చేస్తారని నేను ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఫణేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్.